ఇచ్చిన దేహం 9 నెలల యాగం అమ్మయే సృష్టికి మూలం అమ్మయే సృష్టికి మూలం ఓం మాతృదేవో భవ. ఈ ప్రకృతిలో స్త్రీ బాధ్యత బరువు సామాన్యమైనదేం కాదు. అందుకే అనేక విషయాలలో స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు ఉండాలని ఆదేశించారు పెద్దలు. యవ్వన ప్రారంభ దశ నుండి ప్రత్యుత్పత్తి కోసం స్త్రీ దేహం అనేక మార్పులకు గురవుతూ ఉంటుంది. హార్మోన్స్ ఆ దేహాన్ని అనుకూలంగా తీర్చిదిద్దుతాయి. అందులో భాగమే నెలసరి. అది సక్రమంగా జరగకపోతే డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం. డాక్టర్ గారు, ఆడవాళ్లలో కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది కదా, ఈ ఓవర్ బ్లీడింగ్ అంటే ఏంటి, కారణాల గురించి కూడా వివరిస్తారా? ఓవర్ బ్లీడింగ్ అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. ఓవర్ బ్లీడింగ్ అంటే ఏమి అని తెలుసుకునే దానికి ముందు నార్మల్ బ్లీడింగ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సాధారణంగా బ్లీడింగ్ అనేది 4 నుంచి 7 రోజుల దాకా అవుతుంది. తర్వాత క్వాంటిటీ 60 to 80 ml అంటాం. సో ఈ 7 days కంటే ఇంకెక్కువ అయితే లేదా 80 ml కంటే ఎక్కువ అయితే అది దాన్ని ఓవర్ బ్లీడింగ్ అని చెప్తాం. సో ఈ బ్లీడింగ్తో పాటే ఎన్ని రోజులకు ఒకసారి డేట్ వస్తుంది అనేది కూడా దీంతో ఇంపార్టెంట్ అనమాట. మామూలుగా నెలకు వస్తుంది అనుకుంటాం కదా, సో దాన్ని 28 నుంచి 35 రోజుల దాకా వచ్చేది నార్మల్ అంటాం. కొంతమందికి మనం చూస్తుంటాము నెల మీద వారానికి, నెల మీద 10 రోజులకు వస్తుంది. అది ఇర్రెగ్యులర్ అనేది అనుకోవడానికి లేదు. మామూలుగా 2 నెలలకి 3 నెలలకి వచ్చినప్పుడే అది ఇర్రెగ్యులర్ అని చెప్తాం. సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఒకే హైట్లో లేము, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అది నార్మల్ రేంజ్ అది. సో మరీ తక్కువ ఉంటేనే మరీ గిజ్ అంటాం, మరీ ఎక్కువ ఉంటేనే అది జైజాంటిక్ ఫిగర్ అంటాం. అట్లా ఈ బ్లీడింగ్లో ఈ ఫ్రీక్వెన్సీలో కానీ బ్లీడింగ్ క్వాంటిటీలో కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటే అది నార్మల్ వేరియేషన్. అంటే వాళ్ళ ఒంటి తీరు ప్రకారం వాళ్ళకి ముందు నుంచి అదే అలవాటు అంటే అది వాళ్ళకి నార్మల్ అంటాం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో దీనికి కారణాలు ఏంటి అని చూస్తాం. ఇక్కడ 3 ఏజ్ గ్రూప్స్ని మనం చూస్తున్నాము. ఒకటి స్కూల్ కాలేజ్ చదివే పిల్లలు, అంటే 15 to 20 years లోపల. తర్వాత పెళ్ళయి పిల్లలు ఉంటారు 20 to 40 years, అది ఒక ఏజ్ గ్రూప్. తర్వాత ఈ 40 పైన, తర్వాత ముట్లు ఆగిన తర్వాత, అంటే పెరియన్ పోస్ట్ మెనోపాజల్ పీరియడ్ అని చెప్తాం. సో వీళ్ళల్లో కారణాలు ఎట్లా ఉంటుందని చూస్తాము. ఈ పెళ్లి కాని పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే ఈ గర్భసంచి, అండాశయం ఇది పనిచేసే విధానంలో తేడా ఏర్పడుతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఎక్కువ. చాలా రేర్గా ఇంకొక కారణం ఉంటుంది. అదేంటంటే బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకని బ్లీడింగ్ ఆగకుండా పోతూ ఉంటుంది. సో ఇది వాళ్ళలో ఈ కారణం చాలా రేర్గా ఉంటుంది. ఇంకొక ఇది ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళలో, పిల్లలు ఉండే వాళ్ళలో కూడా ఈ ఫంక్షనల్ ప్రాబ్లం ఉంటుంది. లైనింగ్ పొర ఎక్కువ పెరగడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం ఉంటుంది. ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ పాలిప్ అని ఉంటుంది. వీళ్ళలో కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ అది కూడా ఒక కారణం కావచ్చు. వీళ్ళలో ఈ ఫైబ్రాయిడ్ అడినోమయోసిస్ అనే గడ్డలు చూస్తుంటాం, అది కొంతవరకు కారణమవుతుంది. ఈ 40 ఏళ్ల తర్వాత వాళ్ళలో ఎక్కువ కారణం ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ అడినోమయోసిస్ అనే గడ్డలు ఎక్కువగా చూస్తుంటాము. ఇది కాకుండా వీళ్ళలో ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం టెస్ట్లు అంతా కూడా చేసినప్పుడు ఇది ఉందా లేదా నిర్ధారణ చేయడానికి కోసమే ఫస్ట్ చేసేస్తాము. ఇది ఈ 3 ఏజ్ గ్రూప్లో ఉండే కారణాలు అన్నమాట. చిన్న వయసులో వాళ్ళకి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు కదా, దాని గురించి వివరిస్తారా? ఇది తెలుసుకోవాలంటే ఈ గర్భసంచి, అండాశయం ఎట్లా పనిచేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది హైపోథాలమస్ అని బ్రెయిన్లో ఉండే ఒక సెంటర్ అన్నమాట. ఇది మన ఎమోషన్స్, సీట్ ఆఫ్ ఎమోషన్స్, మన ఆలోచనలు, మన భావాలు ఉత్పత్తి అయ్యే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి దీని కింద పిట్యూటరీ అనే ఒక గ్లాండ్ ఉంది.
ఇది జిఎన్ఆర్హెచ్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేసి దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ అనే హార్మోన్ విడుదల చేసి అండం విడుదలని కంట్రోల్ చేస్తుంది. ఈ ఓవరీ మళ్ళీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ విడుదల చేసి గర్భసంచి మీద పనిచేస్తుంది. సో దీన్ని హైపోథలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని చెప్తాం. అంటే బ్లీడింగ్ రావాలంటే ఈ కంట్రోల్ మనకి ఉండాలి. ఈ హెచ్పిఓ యాక్సిస్ పనిచేసే విధానం తెలుసుకోవాలంటే మనం ఈ హెచ్పిఓ ఫ్యామిలీ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుంటాము. అంటే 100 ఏళ్ల కిందట ఈ ఫ్యామిలీ ఉంది. ఇక్కడ ఈ పెద్ద ఆమె నానమ్మ అన్నమాట. ఈమె కంట్రోల్ కింద కొడుకు కోడలు, తర్వాత పిల్లలు, మనవరాళ్ళు మనవడు. ఇక్కడ ఈమెనే హైయెస్ట్ అథారిటీ అన్నమాట. ఎందుకంటే ఏ పెద్ద నిర్ణయం అయినా ఈమె చెప్పాల్సిందే. ఇల్లు కొనాలి, ఆ పొలం అమ్మాలి అని చెప్తే చాలు కొడుకు చేసేస్తాడు. అవును కాదు ఇట్లా ఉండొచ్చే సలహాలు ఏం లేదు, ఈమె చెప్పడం చేయడం అంతే, అంత ఒబీడియన్స్. చిన్న విషయమైనా ఈమె చెప్పాల్సిందే. ఈరోజు ఏమంట అని అంతే కూడా ఈమె చెప్పాలి, కోడలు చేస్తుంది. ఈమెకి ఈ మనవరాలు కూడా వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్షిప్ అనమాట. ఈమె కూడా ఈమె చెప్పినట్టు వింటది, కానీ ఎక్కువ క్లోజ్. ఏంటంటే ఈమె కథలు అంతా చెప్తుంది, ఈమె స్కూల్లో ఏం జరిగిందని వచ్చి ఈమెకి చెప్పుకుంటుంది. సో అంత చనువు నానమ్మ దగ్గర. చనువు మాత్రం కాదు, ఒబీడియన్స్ కూడా అనమాట. సో ఈ వీళ్ళ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ హైపోథాలమస్ అనేది మనకి నానమ్మలాగా, పిట్యూటరీ అనేది నాన్నలాగా, ఎందుకంటే ఇదే మిగిలినదని కంట్రోల్ చేస్తుంది. తర్వాత అమ్మని థైరాయిడ్ అని అనుకోవచ్చు. ఈ బిడ్డనే మనకి ఓవరీ గర్భసంచి అని తీసుకుంటాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచన ఒక ప్రభావం బ్లీడింగ్ మీద ఎట్లా వస్తుంది అనేది మనం గమనించాలి. ఈ నానమ్మకు ఒక తలనొప్పి అంటే చాలు ఈమె వెంటనే అమృతాంజన్ తీసుకొచ్చి రుద్దేస్తుంది. తన తెలుసా మాత్ర తీసుకొని వచ్చి ఇది చేసుకోమని చెప్తుంది. అంటే ఈమె కొంచెం బాధపడినా ఇక్కడ స్పందన ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే మనం మామూలుగా కొంత టెన్షన్ పడినా ఇక్కడ మనకి స్పందన ఏర్పడుతుంది. ఈ టెన్షన్ అనేది 2 రకాలు, ఒకటి శారీరకం, ఇంకోటి మానసికంగా. అంటే మార్పు శారీరకంగా ఒక్కొక్కసారి పని ఒత్తిడి ఎక్కువగా చేయాల్సి వస్తుంటుంది, లేదంటే జ్వరం ఉంటుంది, వేరే మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. అట్లా శారీరకంగా ఏ మార్పు జరిగినా ఈ పీరియడ్స్లో మనకి దానికి రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ రియాక్షన్ మనకి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి అనేది 2 అన్నాను, కాన్షియస్, సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ అంటే మనకి పెద్ద అది ఒత్తిడిగానే ఆలోచిస్తే నాకేం టెన్షన్ లేదే అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పిల్లలు కొత్తగా హాస్టల్కి వెళ్ళిపోతారు. హాస్టల్ పోయిన తర్వాత నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయిందంటే, అట్లనే ఈ కోడలు కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చి ఉంటుంది. పెళ్ళి అయినప్పటి నుంచి నాకు ఇర్రెగ్యులర్ అని చెప్తుంటారు. అంటే ఆ వాతావరణానికి ఆ అలవాట్లకు చేంజ్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న టెన్షన్ ఉంటుంది. ఒకసారి కాసేపు ఫీల్ అవుతా, తర్వాత దాని గురించి ఆలోచన ఉంటుంది. నాకు ఇది అలవాటు చేసుకోవాలి అని అనుకోవడమే టెన్షన్ అనమాట. సో ఈ సబ్ కాన్షియస్ టెన్షన్ కూడా రియాక్షన్గా ఇక్కడ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతుంది. ఇది మనం బాగా గమనిస్తే తప్ప తెలియదు. కాన్షియస్ టెన్షన్ అంటే మనకే తెలుసు, ఏమైనా టెన్షన్ ఉండిందా, అవునండి ఇంట్లో ఎవరో చనిపోయారు, లేదంటే ఎగ్జామ్ టెన్షన్. ఈ స్పందన ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇది బాగా అంటే మన ఆలోచనలు మనం గమనించగలిగినప్పుడే అటువంటి వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఒకవేళ అమ్మ కావచ్చు లేదా పేషెంటే చెప్తారు, ఏమైనా కొంచెం టెన్షన్ పడినా బ్లీడింగ్ కనిపించేస్తుందండి ఈమెకి, లేదా టెన్షన్ పడినప్పుడు బ్లీడింగ్ నార్మల్గా అయ్యేది ఎక్కువ అవుతుంది అనేసి. ఇంకొక విషయం చెప్పాను, ఆ నానమ్మ ఒక ఇన్ఫ్లుయెన్స్ దీని మీద. ఏంటంటే ఈమె చెప్పిన మాట అట్లనే వింటది, ఒబీడియన్స్ అన్నమాట. అదే అమ్మ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి వినదు. అంటే అమ్మ చెప్పే విధానంలో కూడా తేడా ఉంది. ఇది ఒక ఉదాహరణ చూస్తాం. ఏంటంటే అమ్మ చెప్తుంది, ఎవరో గెస్ట్లు వస్తున్నారు, భోజనానికి పాయసం చేయాలి, కొంచెం చక్కెర తక్కువ ఉంది, పక్క ఇంటికి పోయి చక్కెర తీసుకునిరా, నేను వంట అయిన తర్వాత లాస్ట్లో పాయసం చేస్తాను, ఇంతలో తీసుకొచ్చేసేయి అంటది.
ఈమె ఏమంటది, నేను ఆడుకుంటున్నా 10 నిమిషాల తర్వాత పోతానులే అంటది. అమ్మ చెప్తుంది, చూడు నేను చెప్పిన మాట నువ్వు సరిగ్గా చేయవు, ఈసారి అయినా చెయ్యి అని చెప్తుంది. చెప్పి వంటకి వెళ్ళిపోతుంది. ఈమె ఆడుతూ ఉంటుంది. ఆడుతూ మర్చిపోతుంది. అమ్మ వంట అయిన తర్వాత పాయసం చేసే టైంలో ఏం మామ వచ్చేస్తుంది, ఎక్కడ చక్కెర తీసుకొచ్చినావా అని. అమ్మని చూడంగానే ఏమి లేస్తుంది పోయేదానికి. అమ్మకు అర్థమైపోయింది. కోపంతో వచ్చి, మొండి గాడిద, చెప్పిన మాట చేయవు పో అని చెప్పి నోట్లో ఉండగానే కొట్టేస్తుంది. ఈమె కొట్టిన తర్వాత నేను చెప్పిన మాట నువ్వు చేయవు అనేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు చెప్పిన మాట చేయను అని చెప్పావు కదా, అంతే నేను చేయను పో అని కింద కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. అమ్మకి ఏంటంటే ఇప్పుడు వంట అయిపోవాలి, వెంటనే అత్తగారి దగ్గర పోతుంది. చూడండి చక్కెర తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు ఈమె, ఇప్పుడు వంటకి టైం అయిపోయింది, మీరు చెప్తే ఆమె వింటది కదా, మీరు చెప్పండి ఆమె చక్కెర తీసుకురమ్మండి అంటే. అత్తగారు నేరుగా వస్తుంది. రాగానే నానమ్మని పోయి పట్టుకుంటుంది. పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. ఈమె కళ్ళు తుడుస్తుంది. కళ్ళు తుడిచి, ఏంటమ్మా ఏమైంది అని చెప్తే, అమ్మ నన్ను కొట్టింది, తిట్టింది, నేను చెప్పిన మాట చేయను అంటే అంటది, నువ్వు బంగారు తల్లి కదా నువ్వు, కానీ మీ అమ్మకి ఇంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లలతో ఎట్లా మాట్లాడాలని కూడా తెలియట్లేదు అని చెప్పగానే ఈ అమ్మాయి కొంచెం కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయిన తర్వాత చెప్తుంది, నీ గురించి వాళ్ళకేం తెలుసు, నాకు కదా తెలుసు నీ గురించి, నువ్వు రాజకుమార్తెవి కదా, నువ్వు ఎంత మంచిదానివి, నేను కథ చెప్పాను కదా, అంత మంచిదానివి కదా, నువ్వు చెప్పిన మాట నువ్వు వింటావు కదా, పో అర్జెంటుగా అమ్మ కావాలంట కదా, తీసుకొచ్చేసాయి అని చెప్తుంది. నువ్వు మంచిదానివి, చెప్పినట్టు చేస్తావు, చెయ్యి అనేటప్పుడు వెంటనే అన్నీ మర్చిపోయి పరిగెత్తుకొని పోతుంది తీసుకురావడానికి కోసం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నువ్వు చెయ్యాలి అనేటప్పుడు చేయటం లేదు, నువ్వు చేస్తావు చెయ్యి అనేటప్పుడు చేస్తుంది. ఇక్కడ కూడా మనకి మన ప్రాబ్లంకి వచ్చేటప్పుడు ఏంటంటే, చాలాసార్లు ఇంతకుముందు చెప్పినాను, అత్తగారు ఇంటికి పోయిన తర్వాత ఈ కోడలకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతుందని, ఈ టెన్షన్కి రియాక్షన్గా ఈమెకి పీరియడ్స్ లేట్ అవుతుంది. అత్తగారు ఆతృతగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఈమెకి ప్రెగ్నెన్సీ నా చూడండి అంటే ప్రెగ్నెన్సీ లేదు. అత్తగారు నిరాశ అయిపోతుంది. ఈమె గిల్టీగా ఫీల్ అయిపోతుంది. కోడలు గిల్టీగా ఫీల్ అయిపోయి, అమ్మా నేను ఈమెని తృప్తిపరచలేకపోతున్నాను, ఈసారైనా నాకు ప్రెగ్నెన్సీ రావాలి, వస్తుందో రాదో అనేది ఎక్కువైపోతుంది. ఈ టెన్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమైపోతుందంటే పీరియడ్స్ లేట్ అవుతుంది. సో అంటే మన ఆలోచన భిన్నంగా ఉన్నప్పుడు ఏది మోర్ పవర్ఫుల్లో దాని ప్రకారంగానే ఇది జరుగుతుందన్నమాట. సో ఈమెకి ఒక 2-3 సార్లు అయిన తర్వాత ఈ అమ్మాయికి చాలా అనుమానం వచ్చేస్తుంది. నాకేంది అంతకుముందు రెగ్యులర్గా వచ్చేది, ఇప్పుడు సరిగ్గా రావట్లేదే, అంటే పీరియడ్స్ వచ్చేదాన్నే గమనిస్తుంది, నా ఆలోచన తన గమనించడంలో ఇది కారణం అని కూడా తెలియట్లేదు. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, నాకు ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గానే ఉండిపోతుందేమో, ఎందుకంటే 4-5 సార్లు ఇర్రెగ్యులర్గానే వస్తుంది అని అనుకునేటప్పుడు బయట నుంచి అత్తగారు గట్టిగా చెప్పేస్తుంది, అమ్మా నేను వచ్చినప్పుడు చూస్తున్నాను నీకు ముట్లు సరిగా రావట్లా, ముట్లే రాకపోయినప్పుడు ఇంకా గర్భం ఎట్లా వస్తుంది, అయిపోయింది అక్కడికి. ఆమె కూడా చెప్పేసింది కాబట్టి నాకు ఇంకా ముట్లు సరిగా రాదు అని గట్టిగా పడిపోతుంది. ముట్లు సరిగా రాదు అని గట్టిగా పడిపోయినప్పుడు ఇది ఒకటే ఆలోచన, దాంట్లో ఏమీ తేడా లేదు, అంటే ఇట్లా నానమ్మ చెప్పినట్టు అట్లా ఉన్నప్పుడు ఇక్కడ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతుంది. అందుకని ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లా చెప్తారంటే కూడా, నాకు ముట్లు సరిగా రావట్లేదండి అని చెప్పరు, నాకు పెళ్ళైనప్పటి నుంచి ముట్లు సరిగా రాదు అంతే. మనం బాగా గమనిస్తే చాలా ఇది అనమాట ఆ స్టేట్మెంట్లో, నాకు ఇంకెప్పటికీ రాదు, దాంట్లో డౌట్ లేదు, మాత్ర వేసుకుంటేనే వస్తుంది నెక్స్ట్ అంటే ఆ నమ్మకం అంత గట్టిగా ఉన్నప్పుడు దాని ప్రకారంగానే ఇది వస్తుంది. అందుకనే ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నమ్మకం ప్రకారం టాబ్లెట్ వేస్తేనే వస్తుంది, టాబ్లెట్ ఆపిన తర్వాత ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సో మనం శారీరకంగా మాత్రం ట్రీట్ చేస్తున్నాం, వీళ్ళ ఆలోచన వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా బిలీఫ్ ఉంది, అంటే బిలీఫ్ అంటే నమ్మకం అంటే ఒకే ఆలోచన, దాంట్లో తేడా లేదు. అట్లా ఉన్నప్పుడు దానికి ఒబే చేస్తూ ఇది ఇర్రెగ్యులర్గానే ఉండిపోతుంది.
సో ఇప్పుడు మనం చూసిన ఇది ఏంటంటే ఒక సంఘటనకి రియాక్షన్గా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వడం, అదే అలవాటు అయిపోవడం. పనితీరులో తేడా ఉన్న పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయంటున్నారు కదా, దాన్ని ఎలా సరి చేసుకోవాలి? ఈ పనితీరులో తేడా దీన్ని ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒకరోజు ఒక పేషెంట్ వచ్చారు. ఆమె చెప్పింది, నాకు తెల్లమైలే ప్రాబ్లం అమ్మ, బ్లీడింగ్ అసలు ఏం కాదు, అది ఎందుకంటే పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తుంది, కరెక్ట్గా వస్తుంది నెలకి. నాకు చాలా ఆశ్చర్యమైంది. కరెక్ట్గా 5 గంటల గంటతో సహా చెప్తుంది. ఏమా ఎప్పుడైనా 6 గంటలకు 7 గంటలు రాలేదా అన్న. రాలేదండి, రాదండి అనేది. అది ఎట్లా రాదు అని చెప్పుకుంటాను అంటే అనేది, నేను 5కు రావాలనుకుంటున్నాను కదా అని చెప్తున్నాను కదా, 5కే వస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. నువ్వు 5కు అనుకోవడం ఏంటి, అట్లా రావడం ఏంటి, నీకు ఎట్లా తెలిసింది, ఇట్లా నీకు ఎవరు చెప్పారంటే ఆమె అనేది, మా అమ్మ అట్లనే అనుకునేది, మా అమ్మకి అట్లే వచ్చేది, అందుకే నేను 8 గంటలకైతే స్కూల్కి వెళ్ళిపోవాలి, కాబట్టి నాకు 5కు రావాలనుకుంటాను, 5కే వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకోకపోయినా ఇంకా అది అలవాటు అయిపోయింది, 5కే వచ్చేస్తుంది అండి. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. కానీ ఇది చాలా కరెక్ట్ అనేది కూడా అనిపించింది. ఎందుకంటే మనం ఎట్లా నెగటివ్గా నమ్మకం నాకు రాదు అనుకొని రావట్లేదు, వస్తుంది అనుకునేటప్పుడు వస్తుంది, ఇది కరెక్ట్. కానీ అందుకని చాలా మందిని అడగడం మొదలుపెట్టాను, పీరియడ్స్ మీకు ఎట్లా వస్తుంది, ఏమనుకుంటున్నారు. చాలా అందరు ఆల్మోస్ట్ ఏంటంటే ఏదో అది వచ్చేస్తుందండి, అది నేను దాని గురించి ఏం పట్టించుకోను అంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఇంకొక 2 మాత్రం చెప్పారు, నేను నైట్ రావాలనుకుంటాను, అది వచ్చేస్తుంది. ఒక ఆమె నాకు సండేనే రావాలనుకుంటాను, సండే వచ్చేస్తుంది అనేసి చాలా ఒక మంచి ఇన్పుట్ ఇచ్చిందనమాట. సో దీంట్లో నుంచి పేషెంట్కి చెప్పి చూస్తాము అని. కానీ దానికి తగ్గిన వాళ్ళు ఎవరు రాలేదు, ఎందుకంటే ఇది చెప్తే అది నమ్మరు కదా. ఫస్ట్ ఒకరోజు ఒక ఆమె వచ్చింది, ఆమె చెప్పింది, నాకు ఫస్ట్ నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒక బిడ్డ కూడా ఉన్నాడు, కానీ నాకు ఇప్పుడు చాలా విసుగు వచ్చింది, ఆ మందులు వాడి విసుగు అయిపోయినాను, మందులు లేకుండా నాకు రెగ్యులర్ అయ్యే మార్గం ఉంటే చెప్పండి అని. సో నేను చెప్పాను, ఇది నేను నీ మీద ట్రై చేస్తున్నాను, ఇది ఇట్లానే ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి వీళ్ళు ఇట్లా చెప్పారు కాబట్టి నువ్వు అనుకో, నాకు కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా నువ్వు నమ్ముతావో లేవో చెప్పి చూడు అని చెప్పినాను. ఆమె ఒక 4 నెలల నుంచి రాలే. సరే అనుకున్నాను, ఇంకా ఈమె వెళ్ళిపోయి ఉంటుంది, ఈ మాట ఎవరు నమ్మి చేస్తారని. తర్వాత ఒకరోజు వచ్చింది, అంటే అని చెప్పింది, నాకు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది, కానీ నాకు అవసరం లేదు కాబట్టి రాలే, మీతో వేరే కంప్లైంట్ కోసం వచ్చినాను అని చెప్పింది. అంటే అడిగినప్పుడు ఆమె చెప్పింది, నాకు ఇంకెందుకంటే వేరే ఏది మాది ఓపిక లేదు, ఇదే కదా చెప్పి చూస్తానని రోజు అనుకునేదాన్ని, నాకు కరెక్ట్గా రావాలని నమ్మకం లేకుండానే చెప్పేదాన్ని, గుర్తు వచ్చినప్పుడు అంతా చెప్పుకున్నాను, కానీ చాలా ఇదిగా కరెక్ట్గా వచ్చేసింది. సరే దాన్ని ఇంకా బాగా నమ్మకంతో చెప్పి చూసినా ఇప్పుడు బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే కరెక్ట్గా వస్తుంది, నాకు ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఎప్పుడు మనసులో పడిపోయిందో మళ్ళీ మనం చెప్పకపోయినా అది ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎట్లా అయిందో అట్లనే రెగ్యులర్గా కూడా అయింది. సో ఇది చూసిన తర్వాత ఇంకా చాలా మందికి గట్టిగా చెప్పడం మొదలు పెట్టాము. కానీ ఇటువంటి వాళ్ళు ఓన్లీ అఫర్మేషన్ అంటాం, మళ్ళీ నాకు ఒకే విషయాన్ని తిరిగి చెప్పుకోవడం, అంటే సబ్కాన్షియస్ మైండ్కి అది ఫీడ్ అవుతుంది అనమాట. ఇటువంటి వాళ్ళు కేవలం మైండ్ సెట్టింగ్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్, మన ఆలోచనలు మార్చుకొని, ఎందుకంటే వేరే ప్రాబ్లం లేనప్పుడు ఈ పీరియడ్స్ రెగ్యులర్ చేసుకోవడం, ఇటువంటి వాళ్ళని కేవలం ఆలోచనతోనే ట్రీట్మెంట్ ఉండడం అనేది చాలా తక్కువ మంది, అంటే ఎక్సెప్షనల్ పేషెంట్స్ అంటాం. అందరికీ అంత ధైర్యం ఉండదు, ఎందుకంటే నమ్మరు. అందుకని వాళ్ళు నమ్మడానికి అవ్వదన్నమాట. నాకు ఇర్రెగ్యులర్గా వస్తుంది, అది ఎట్లా రెగ్యులర్ అనుకోవడం వల్ల ఎట్లా అవుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇప్పుడు ఇర్రెగ్యులర్, కానీ రెగ్యులర్ కావాలనే తీస్తున్నాను. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ వాడితే కూడా ఈ ఆలోచనలు పట్టించుకోరు, నాకు ఇర్రెగ్యులరే కదా, అయినా ఏదో వాడి చూస్తున్నాను, ఏం చేసినా నాకు ఇర్రెగ్యులర్ కాదు అనుకొని వాడినప్పుడే, మాత్రలు వాడినంత వరకు వాళ్ళకి బాగా తెలుసు ఫీలింగ్ ఏంటంటే మాత్రలు వాడినప్పుడు వస్తుంది, ఆపిన తర్వాత ఎలాగో నాకు ఎట్లానో. సో కానీ అక్కడే మార్పు తీసుకురావాలి. అక్కడ నేను మార్చుకునే కరెక్ట్గా వచ్చేదానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా వస్తుంది, రావాలి. సో అందుకని ఏం చెప్తున్నామంటే వీళ్ళతో డయట్, ఎక్సర్సైజ్ కూడా చేయమని చెప్తున్నాము. ఈ పాజిటివ్ థింకింగ్తో పాటే డయట్లో ఈ మొలకెత్తిన పెసలు, సజ్జలు, దీనివల్ల పొడుగు మొలకలు రావాలి. దీనివల్ల ఏంటంటే మంచి క్వాలిటీ ప్రోటీన్ అనమాట.
మన ఈ బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అన్నీ కూడా ప్రోటీన్ ద్వారా చేయబడింది కాబట్టి మంచి క్వాలిటీ ప్రోటీన్ మనం తీసుకునేటప్పుడు మనలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ కూడా మంచి క్వాలిటీ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వజ్రాసనంలో కూర్చొని చేయమంటాం. లేదు అట్లా ఆసనం వేయడానికి రాలేదంటే మామూలుగా కూర్చొనైనా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పరగడుపులో చేయమంటాము. దీనివల్ల బాడీలో అన్ని ఆర్గన్స్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో యూట్రస్కి ఓవరీస్కి కూడా ఈ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇది చేసే ముందు అనుకోమంటాం, ఇది చేయడం వల్ల నా బాడీలో అన్నీ బాగా పనిచేస్తుంది, నా యూట్రస్ ఓవరీస్ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి నాకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది అని అనుకొని చేయమంటాం. ఈ మొలకలు తినేటప్పుడు మంచి క్వాలిటీ హార్మోన్ నాకు ఉత్పత్తి అవుతుంది కాబట్టి నాకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది ఊరికే అనుకోమంటాం. అంటే ఇదంతా అనుకొని ఇదంతా వస్తుంది కాబట్టి నాకు అట్లనే ట్యాబ్లెట్ వేసేటప్పుడు కూడా మంచిగా ఇది రెగ్యులేట్ చేసేదానికోసం చేసుకుంటా కాబట్టి నాకు రెగ్యులర్ అవుతుంది. అంటే మెల్లమెల్లగా ఆ ఫీలింగ్కి వాళ్ళు అలవాటు అవుతారు. నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి వస్తుంది అలవాటు అయిన తర్వాత వీళ్ళు రెగ్యులర్ పీరియడ్స్ ఈ మెడిసిన్ అంతా మెల్లగా ఆపేసిన తర్వాత కూడా వీళ్ళకి రెగ్యులర్గా వస్తుంది. అది వాళ్ళకి ఆశ్చర్యం కూడా కాదు, ఎందుకంటే నేను బాడీని రెగ్యులేట్ చేసేసాను. ఈ డయట్ ఎక్సర్సైజ్ మాత్రం చెప్తున్నా మెల్లగా కంటిన్యూ చేయమంటాం. తర్వాత ఒకవేళ అది ఆపిన తర్వాత కూడా ఈ ఫీలింగ్ స్ట్రాంగ్గా వచ్చిన తర్వాత వస్తుంది. బట్ అది మంచి ఫిజికల్ ఫిట్నెస్కి మంచిది కాబట్టి అది చేసి అలవాటు అయిపోతే ఎక్కువ టైం పట్టదు, ఒక 5-10 మినిట్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలు. సో ఇది మనం కంటిన్యూ చేయమని చెప్తాం, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉంటుంది కాబట్టి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అట్లా ఇట్లా చాలా మందికి చూస్తున్నాం ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కరెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. దీంట్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అనే ఒక కండిషన్, ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో చాలా కామన్గా చూస్తుంటాం. కొంతమంది లావుగా ఉంటారు, ఈ ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్ ఉంటుంది, కొంతమందికి వెంట్రుకలు ఉంటుంది ఫేస్ మీద, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. కొంతమందిలో హార్మోన్ డిఫరెన్సెస్ అంటే మిగిలిన హార్మోన్స్ థైరాయిడ్ ప్రొలాక్టిన్ అటువంటి ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, అది ఉంటే అది కరెక్ట్ చేసుకొని వెయిట్ ఉండే వాళ్ళని వెయిట్ తగ్గమని చెప్తాం. ఈ వెయిట్ రిడక్షన్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందరిలో ఒక ఫీలింగ్ అంటే ఒకసారి వెయిట్ వస్తే తగ్గడం చాలా కష్టం. ఇది బయట చెప్పబడలే, సబ్ కాన్షియస్ ఫీలింగ్ ఇది అందరికి ఉంది. ఇది ఉందా లేదా అని గమనిస్తేనే అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంది అది. ఇది అట్లనే పెట్టుకొని మనం చాలా స్క్రూప్లెస్గా మనం చాలా బాగా డైటింగ్ చేస్తాం, చాలా అది ఎంత చేసినా వెయిట్ తగ్గదండి, నాకు తగ్గడం చాలా కష్టంగా ఉంది. అంటే తగ్గడం కష్టం అనేది అంత బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఎంత చేసినా కష్టం అక్కడ. అందుకని నాకు వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, నేను వెయిట్ తగ్గుతాను అనేది బాగా అనుకొని అప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు వెయిట్ రిడక్షన్ కూడా మనకి కానీ ఈ ఫీలింగ్ రావడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి పక్కన వాళ్ళు కూడా బాగా సహకారం చేసి పక్కన వాళ్ళు ధైర్యం చెప్పి నువ్వు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతావు అని మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఆ ఫీలింగ్ కలిగించడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో కూడా అందుకని అమ్మ పక్కన ఎవరైనా ఉంటే కూడా నువ్వు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది ఇదంతా చేస్తున్నావు కాబట్టి నీకు అప్పుడప్పుడు ఒక్కొక్క మాట చెప్తే కూడా ఆ పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మనం మారడం కష్టం కానీ మనకు బాగా కావాల్సిన వాళ్ళు అందులో శంకులో పోస్తేనే తీర్థం అనేది ఎంత కరెక్ట్ అనిపిస్తుంది. ఒకరోజు ఒకళ్ళు ఇంట్లో పిలిచారు భోజనానికి, అమ్మాయి చాలా కూరలు చేసి పెట్టేసింది, పెళ్ళయి 6 నెలలు అయింది. నేను అడిగాను 10-15 ఐటమ్ చేసినావే, నీకు ముందు నుంచి వంట బాగా అలవాటు అయినట్టుంది. ఆమె చెప్పింది లేదండి నేను పెళ్ళైన తర్వాతనే చేస్తున్నాను. అంత ఈజీగా ఎట్లా చేయగలుగుతున్నావు అని చెప్పినాను. ఆమె అనేది మా అమ్మ ఎప్పుడు అనేది పెళ్ళైన తర్వాత కూడా నేను వంట ఇంటికి పోయేది లేదు, అంటే వాళ్ళ అమ్మ వంట అసలు నేర్పించలే కానీ వంట కష్టం కాదు అనేది చాలా బాగా ఆ ఫీలింగ్ పెట్టగలిగేసింది. అంటే ఇది ఏముంది, ఇది ఏం పెద్ద కష్టం కాదు, నేను ఎట్లా చదువుకొని ఆమె చాలా మంచి స్టూడెంట్ అనమాట. నేను ఎంత బాగా చదువుకున్నా ఇది కూడా అంతే, ఎందుకంటే మా అమ్మ చెప్పింది కాబట్టి ఇది కష్టం కాదు, ఆ ఫీలింగ్తో చేయగలిగింది కాబట్టి అది ఈజీగా చేయగలిగింది. ఇక్కడ కూడా ఆ ఫీలింగ్ మనం కలిగించేది పక్కన వాళ్ళు, అది భర్త కానీ అమ్మ కానీ ఇంకొకరు కానీ బాధ్యతగా వాళ్ళు తీసుకునేటప్పుడు మనకి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ పాజిటివ్ ఫీలింగ్తో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్కి ఈ డయట్ ఎక్సర్సైజ్ మెడిసిన్స్ అవసరమైతే ఈ పెళ్ళైన వాళ్ళలో
ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేస్తాం. ఇటువంటి ప్రొసీజర్ చేసిన తర్వాత ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవ్వడం, చాలా ఈజీగా అవ్వడం చూస్తున్నాం. కానీ ఇదేంటంటే మనం ఎంత మంచి మెడిసిన్, ఎంత లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేసినా నేను ఇంతే, నాకు కష్టం అనేది మనసులో ఎక్కడో లోపల ఉంటుంది. అది ఉన్నంత కాలం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గానే ఉంటుంది. వాళ్ళు మందులు వాడుతూనే ఉండాల్సి, అప్పుడు వాడినంత వరకు రెగ్యులర్ గా వస్తుంది. సో ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దాన్ని రెగ్యులర్ చేసుకునే విధానం. మధ్య వయసులో వాళ్ళకి బ్లీడింగ్ అయ్యేదానికి కారణాల గురించి, దానికి ట్రీట్మెంట్ కూడా వివరిస్తారా? ఈ మధ్య వయసులో వాళ్ళకి అంటే 20-25 నుంచి 40 ఇయర్స్ వరకు వీళ్ళల్లో ఈ ఫంక్షనల్ ప్రాబ్లం కూడా వీళ్ళకి కూడా చూస్తుంటాం. అంటే లైనింగ్ థిక్నెస్ ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంటుంది. తర్వాత ఎండోమెట్రియల్ పాలిప్ అని, అంటే గర్భసంచి లైనింగ్లో కణిత ఉంటుంది. గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు, ఇది తక్కువ మందికి ఉంటుంది. ఫైబ్రాయిడ్ అడినోమయోసిస్ అని. ఇది కాకుండా ఈ థైరాయిడ్ తక్కువగా ఉండడం, హైపోథైరాయిడిజం, షుగర్, ఇటువంటిది కూడా ఈ ఏజ్ గ్రూప్లో బ్లీడింగ్కి కారణం కావచ్చు. సో వీళ్ళకి ఇందాక అనుకున్నాం ఈ లైనింగ్ థిక్నెస్ ఎక్కువ అవుతాను అంటే వీళ్ళకి ఈ టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ అవ్వగానే బ్లీడింగ్ అవుతుంటుంది. సో అంటే బ్లీడింగ్ అయ్యడాన్ని చూసి మళ్ళీ టెన్షన్ ఎక్కువ అవ్వడం, ఇటువంటిది ఇది విషస్ సర్కిల్ లాగా, దాన్ని చూసి భయపడడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, ఇది జరుగుతూనే ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటంటే చూసేది మందులు వాడి చూస్తాము, థైరాయిడ్, షుగర్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకుంటాము. సో తగ్గలేదంటే డిఎన్సీ చేస్తాము. కొంతమందికి డిఎన్సీ చేసి మెడిసిన్ వాడితే బాగుంటుంది. సో అట్లాంటి టైంలో ఏంటంటే ఈ లైనింగ్ని ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని హిస్ట్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, లేదంటే ఈ బలూన్ థెరపీ చేయొచ్చు. అంటే ఈ లైనింగ్ పొర ఇంకా ఎక్కువ రానివ్వకుండా చేయడం అన్నమాట. సో ఇది ఇటువంటి వాళ్ళలో ఈ స్ట్రెస్, టెన్షన్ ఉంటుంది అన్నాను కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి వచ్చేది, అమ్మాయికి 2 పిల్లలు అనమాట. ముందు నుంచే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్తుంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువ ఎట్లా అయిపోయిందంటే ఆమె తట్టుకోలేని పరిస్థితి. ఒక 4-5 డేస్ అవుతుంది, కానీ అది కూడా చాలా వచ్చినప్పుడంతా కాసేపు అది చెప్పి బాధపడ్డాం అనమాట. ఆ టైంలో నేను ఏం చేసుకోవాలంటే పిల్లల్ని, భర్తని చూసుకోలేకపోతున్నాను. ఆ భర్తని పాపం చాలా అండర్స్టాండింగ్, ఆయనే ఆ రోజు అంతా అన్ని పనులు చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు. సో ఇది ఏమనిపించిందంటే ఆమె యొక్క బాధ, నిస్సహాయత, ఇన్సెక్యూర్ ఫీలింగ్, హెల్ప్లెస్ స్టేట్ అనమాట. సో నేను అనుకుంటా ఈ బ్లీడింగ్ తగ్గితే కదా ఈమె బాగా అవుతుంది. సో మెడిసిన్స్ వాడినాము, మార్చి చూసినాము, ఒక డిఎన్సీ కూడా ఆల్రెడీ అయిపోయి ఉండేది. సో ఇదంతా చూసి నేను చెప్పాను, ఇంకా వేరే దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోమా అని చెప్పి చూస్తున్నాను. ఆమె అనేది, అమ్మ నేను ఎక్కడ పోను, ఎందుకంటే ఈ మాత్రం నేను ఏడిస్తే వినేవాళ్ళు లేరు, నీ దగ్గర చెప్పుకునేదానికి ఫ్రీగా ఉంది అని. నేను వినడం బాగానే ఉంది, కానీ నీ ప్రాబ్లం నేను తీర్చలేకపోతున్నానే అని చెప్పినాను. అప్పుడు ఒకరోజు టీవీ చూస్తున్నప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని దాంట్లో కాంటెస్ట్ ఉండింది. దాంట్లో ఈమె వాళ్ళ భర్త, వీళ్ళకి లాస్ట్లో చూసినాను, వీళ్ళకే ప్రైజ్ వచ్చిందనమాట. అది చూసి పర్వాలే అమ్మాయి ఇంత టాలెంటెడ్గా ఉంది అని అనుకున్నాను. తర్వాత వచ్చిందనమాట, ఒక నెల తర్వాత వచ్చినప్పుడు నేను ఫస్ట్ అన్నమాట టీవీలో చూసినాను, కంగ్రాట్స్, నువ్వు చాలా బాగా చేసావు, అంటే వేరే ఊరు నుంచి వచ్చినారు, నెల్లూరు పలువు నిలబెట్టావు నువ్వు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అయిపోయింది. నిజంగా మీరు చూసారా, అంతా చూసారా అంటే నేను చెప్పాను, అంత బాగా నీకు టాలెంట్ ఉంది, అదంతా ఉన్నప్పుడు నీకు ఈ బ్లీడింగ్ ఏం పెద్ద ఒక లెక్కనా అని చెప్పింది. సరే ఆమె వినేసి వెళ్ళిపోయింది. తర్వాత 2 months తర్వాత వచ్చింది, వాళ్ళ భర్త కూడా వచ్చినారు అని చెప్పారు. ఇప్పుడు బ్లీడింగ్ పెద్ద ప్రాబ్లంగానే లేదు అని చెప్పేసేసి. కానీ ఈమె దాని గురించి కూడా అంత బాధపడటం లేదు. ఏమని అడిగితే చూస్తే ఏమంటే అక్కడ ఈమె తన గురించి ఆమె వాళ్ళ భర్త చెప్పారు, మీరు చూసారు, మీరు బాగా చేసినావు అని చెప్పడం వల్ల ఆమెకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ టైంలో కూడా తను కొంచెం పనులు కూడా చేసుకోగలుగుతుంది. ఇక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే బ్లీడింగ్ ఈమెని పెట్టే బాధ కంటే కూడా ఈమె బాధపడడం ఎక్కువ. ఎప్పుడు ఆ బాధపడడం పక్కన వాళ్ళు నువ్వు బాగా చేయగలుగుతున్నావు, నీకు ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పారో ఆమె కూడా ఆమెని ఆ దృష్టిలో చూడడం అలవాటు అయిపోయింది ఆమెకి. ఇది నేను చేసుకోగలుగుతాను, ఇది నన్ను, అంటే ఆ పరిస్థితి
నన్ను ఓవర్ పవర్ చేయలేదు అనే ఒక ఫీలింగ్ ఎప్పుడు ఆమెకు వచ్చేసిందో, షీఈ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ వచ్చేసింది అక్కడ. ఆ బ్లీడింగ్ నన్ను ఏం చేయదు, నన్ను బాధ పెట్టదు అనే ఒక ఫీలింగ్ ఎప్పుడు వచ్చేసిందో ఆ బ్లీడింగ్ అంత ఎక్కువ కావడం లేదు. ఇది ఈమె హ్యాపీగా ఉండడం అలవాటు అయిపోయింది. తర్వాత క్రమేణా బ్లీడింగ్ ప్రాబ్లం కోసం ఆమె రావడం ఆగిపోయింది. వేరే దీనికోసం ఊరికే కనిపించేసిపోతుంది. ఇంకోటి ఏం చేసింది ఆమెలో మంచిది, వేరే వాళ్ళు ఎవరికైనా బ్లీడింగ్ అని పంపించింది. తర్వాత ముఖ్యంగా ఈమె మాట్లాడి ఈమె చాలా బాగా ధైర్యం చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకు కూడా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయింది. సో ఇది ఇక్కడ నేర్చుకున్న ముఖ్యమైన లెసన్ ఏంటంటే, మనం స్ట్రెస్ పడినప్పుడు, బాధపడినప్పుడు బ్లీడింగ్ అనేది ఆగకుండా ఉండేదానికి ప్రత్యక్షంగా చూస్తున్నాము. అందుకని ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకునేటప్పుడే పాజిటివ్గా పక్క నుంచి ఎవరన్నా చెప్పినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఈ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ. ఇంకా వేరే ప్రాబ్లం ఏంటంటే ఎండోమెట్రియల్ పాలిప్, అంటే లైనింగ్లో చిన్న కణిత. సో దాన్ని కూడా రిమూవ్ చేసినప్పుడు ఈ బ్లీడింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్ ఉంటుంది. సో ఈ పిల్లలు లేకుండా ఉన్నారు అని అనుకుంటే ఇది సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, బ్లీడింగ్, పెయిన్ అట్లా ఉన్నప్పుడు ఆ గడ్డ వరకే తీయడం, మయోమెక్టమీ. కానీ ఒక్కొక్కసారి ఈ ఫైబ్రాయిడ్ ఉంటుంది, కానీ ఈ ఫైబ్రాయిడ్ చిన్నగా ఉంటుంది, పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండదు. అటువంటి టైంలో వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ పడలేదు, అబ్జర్వేషన్ మాత్రమే. 6 monthsకో 1 yearకో డాక్టర్ చూసుకొని ఈ ఫైబ్రాయిడ్ ఇంక్రీజ్ అవుతుందంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్కి పోవాలి. లేదంటే సిమ్టమ్స్ ఏమైనా ప్రొడ్యూస్ అయితే అప్పుడు ట్రీట్మెంట్కి పోవాలి. ఇది మిడిల్ ఏజ్ వాళ్ళ సమస్యలు, దానికి ట్రీట్మెంట్ అన్నమాట. 40 ఏళ్లకు వయసు పైబడిన వాళ్ళకి బ్లీడింగ్ అయ్యేదానికి కారణాల గురించి, దాని ట్రీట్మెంట్ కూడా వివరిస్తారా? అవును, ఈ 40 ఏళ్ల తర్వాత వాళ్ళకి అంటే పెరిమెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ అంటాము ఈ ఏజ్ గ్రూప్ని. సో వీళ్ళకి 2 కారణాలు ముఖ్యంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ గడ్డలు, ఫైబ్రాయిడ్ అడినోమయోసిస్. ఇది చెడు గడ్డ కాదు. ఈ ఫైబ్రాయిడ్లో ఈ క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ 1% కంటే తక్కువనే ఉంటుంది. దీనివల్ల బ్లీడింగ్ ఉంటుంది, కడుపు నొప్పి అట్లా రావచ్చు. సో 40 years తర్వాత ఇది చూసినప్పుడు మనం హిస్టెక్టమీ డైరెక్ట్గా సజెస్ట్ చేస్తాం, అంటే గర్భసంచి తొలగించడం. ఒక్కొక్కసారి గడ్డ సైజ్ ఎక్కువగా ఉంటుంది కానీ సిమ్టమ్స్ కూడా ఉండదు. అటువంటి పరిస్థితిలో కూడా, ఎందుకంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపరేషన్ చేసుకోమని చెప్పేస్తాం. ఇంకోటి ముఖ్యమైన ఇది ఏంటంటే క్యాన్సర్ అండ్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. అంటే క్యాన్సర్ అయినా ఉండొచ్చు, క్యాన్సర్కి ముందు స్టేజ్ అయినా ఉండొచ్చు. దీంట్లో 3 రకాల క్యాన్సర్స్ చూస్తాము ఈ జెనిటల్ ట్రాక్లో. ఒకటి క్యాన్సర్ సర్విక్స్, క్యాన్సర్ ఎండోమెట్రియం, ఓవరీ క్యాన్సర్. ఈ క్యాన్సర్ సర్విక్స్లో ఏంటంటే అంటే గర్భసంచి ముఖద్వారంలో క్యాన్సర్. సో వీళ్ళు ఎట్లా ఉంటుందంటే తెల్లమేలు వీళ్ళకి అవుతూ ఉంటుంది, నీళ్ళగా అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్మెల్ ఉండొచ్చు. భార్యాభర్తలు కలిస్తే బ్లీడింగ్ అవ్వడం, ఇది చాలా ముఖ్యమైన సిమ్టమ్ అన్నమాట. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఎగ్జామిన్ చేసి అవసరమైతే బయాప్సీ, ప్యాప్స్మియర్ అటువంటిది తీస్తాము. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటే హిస్టెక్టమీ. ఒకవేళ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఈ హిస్టెక్టమీతో పాటు రేడియోథెరపీ అటువంటిది చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఈ క్యాన్సర్ సర్విక్స్ చాలా ఎర్లీగా తెలుసుకోవాలి అనే దానికోసం 40 years తర్వాత ఉండే వాళ్ళకి ప్యాప్స్మియర్ అప్పుడప్పుడు చేయించుకోమని చెప్తామన్నమాట. సో ఇది ఈ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయడం వల్ల, అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయడం వల్ల లేట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో మనం డిటెక్షన్ ఇప్పుడు తగ్గిపోతుంది. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాప్స్మియర్ అనమాట. రెండోది ఎండోమెట్రియల్ కార్సినోమా, అంటే గర్భసంచిలో వచ్చే క్యాన్సర్ అనమాట. సో అందుకనే ఈ 40 years తర్వాత బ్లీడింగ్ వచ్చిన వాళ్ళకి మనం డిఎన్సి వెంటనే చేస్తాం, ఈ ఫ్రాక్షనల్ క్యూరేటాజ్ అని. అది హిస్ట్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. సో ఈ టెస్ట్లో మనకేం తెలుస్తుంది అంటే క్యాన్సర్ ఉంటే తెలుస్తుంటుంది. రెండోది ప్రీ క్యాన్సరస్ కండిషన్, క్యాన్సర్స్ రాకముందు ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఇటువంటిది ఏం ఉండదు, ఊరికే ఈ హార్మోనల్ డిఫరెన్స్ వల్ల సింపుల్ హైపర్ప్లేసియా ఉండొచ్చు. సో దానికి ప్రీ క్యాన్సరస్ కండిషన్ కానీ క్యాన్సర్ ఉంటే దానికి హిస్టెక్టమీ అవసరం అవుతుంది. ఈ ఏం లేదు ఊరికే హార్మోనల్ చేంజెస్ వరకే సింపుల్ హైపర్ప్లేసియా అంటే దానికి
మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఈ ఓవరీ క్యాన్సర్ మాత్రం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి చాలా వరకు ఈ ఆకలి లేకుండా ఉండేది పెద్ద సిమ్టమ్ ఉంటుంది. పొట్ట వాపు రావచ్చు, అంటే నీరు చేరి అసైటిస్ అట్లా ఉంటుంది. ఈ ఓవరీ వాపుగా ఉంటుంది, అది మనం స్కానింగ్ తీసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో దానికి తగినట్టు సర్జరీ అది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ముట్లు ఆగిన తర్వాత బ్లీడింగ్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళలో 30 to 50% క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అది లేదు అంటే కూడా ఒకసారి బ్లీడింగ్ వస్తే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, ఇంకా ఏం కారణం లేదు అంటే అబ్జర్వేషన్లో ఉండాలి. మళ్ళీ కానీ బ్లీడింగ్ ఉంది, మళ్ళీ మనకి ఫోకస్ ఏం లేదు అన్నా కూడా ప్రొఫిలాక్టిక్ హిస్టెక్టమీ అంటే ముందు జాగ్రత్త కోసం హిస్టెక్టమీ అది చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకి ఈ బ్లీడింగ్ గురించిన ట్రీట్మెంట్ అన్నమాట ఈ ఏజ్ గ్రూప్లో. ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కి జనరల్ గా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ బ్లీడింగ్ ప్రాబ్లం అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుందని చెప్పినాం కదా. ఈ బ్లీడింగ్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ఫంక్షనల్ ప్రాబ్లం మాత్రం ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్తో పాటే మందులతో పాటే ఈ పాజిటివ్గా థింకింగ్, పాజిటివ్ ఫీలింగ్ బాగా ఉండాలి. డయట్, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. కానీ కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ అవసరం అయినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి. మనకు పాజిటివ్ థింకింగ్ మాత్రం అది పని చేయదు, ఎందుకంటే లోపం ఉంది, అది మనం సరి చేసుకోవాలి. సో ఈ ఏజ్ గ్రూప్లో అయినా కూడా ఈ అమ్మాయికి కానీ పెద్ద ఆమెకి కానీ పక్కన వాళ్ళు మానసిక సపోర్ట్ బాగా ఇవ్వాలి. అమ్మ కానీ లేదంటే భర్త, పిల్లలు, నువ్వు బాగా చూసుకుంటున్నావు కాబట్టి మేము బాగా ఉండగలుగుతున్నాము. అటువంటిది చిన్న చిన్న మాటలు అప్పుడప్పుడు చెప్పినప్పుడు ఈమెకి చాలా పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది, ఎనర్జీ చాలా వస్తుంది అనమాట. అందుకే నువ్వు చేయగలుగుతావు, నువ్వు బాగా ఉంటావు, ఇటువంటి మాటలు పక్క నుంచే చెప్పినప్పుడు నిజంగా ఆమె హెల్త్ బాగా పడిపోతుంది. ఇంట్లో కూడా అందరినీ బాగా చూసుకోగలుగుతాయి. ఇంట్లో ఇల్లు అనేది ఆ హ్యాపీ హెల్తీ ఫ్యామిలీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముద్దబంతి పువ్వులో భయపెట్టే బ్లీడింగ్ సమస్య నుండి ఓ చిన్నారి ఎలా తనను మార్చుకుందో చూద్దాం. అల్లుడు గారు ఏరే అమ్మాయి? కోర్టుకు వెళ్ళారమ్మా, వచ్చే టైం అయింది. ఇదేం చేస్తుంది చిన్నది? లోపల పుస్తకాలు గెలుగుతోంది. మా అమ్మ ఎప్పుడొచ్చావు? ఏంటి మా మామ దగ్గర కూర్చున్నావు? లే, ఇక్కడి నుంచి లే. నీకు మా అమ్మ అయితే నాకు మా అమ్మే. మామ చెప్పవే, నువ్వెవరు జట్టు? నీ జట్టే లేవే. నీ జట్టు అంటే కాదు, అవేం కుదరదు. ఎవరి జట్టు క్లియర్ గా చెప్పు. సరే, నీ జట్టే. సరేనా? నువ్వులే ముందు, నువ్వులే. ఏమిటే ఇది? కన్నది నేను, పెంచింది నేను, నన్నే నెట్టేస్తావా? నెట్టేస్తాను, నాకు అమ్మమ్మే కావాలి. మామ, ఎందుకే నువ్వు ఆ పల్లెటూరులో ఉంటావు? అది ఒక మధురమైన అనుబంధం. చిన్నపిల్లవి నీకెలా తెలుస్తుంది? పొద్దుటి కోడి కూత వినకపోతే లేవలేం కదా. అట్లాగ పొద్దు పొడుస్తుంటే పక్షులు ఎంత హడావుడి చేస్తాయని కాకుల అరుపులు, కళ్ళంలో గింజల కోసం పిట్టల అరుపులు. అది పల్లెటూరమ్మా. ఇక్కడ అవన్నీ ఉంటాయా? మోటారు శబ్దాలు, ఫ్యాక్టరీ పొగలు, ఇరుకు గదులు, మురికి సందులు. ఏం కాదులే, నాకు తెలుసు. ఏం తెలుసు? అక్కడ తాతయ్య జ్ఞాపకాలు మర్చిపోలేక అక్కడే ఉంటున్నావు. నిజమేనమ్మా, కాదనలేను. మొత్తైదుగా బతుకు ముగుస్తుందనుకున్నాను. మొండ మోపించేసి వెళ్ళాడు మీ తాతయ్య. కాని బంగారం లాంటి మీ అమ్మని నాకు అప్పగించాడుగా.
ఇది కూడా నాలాగే పిచ్చిమాలో. ఒక్కతే కూతురని గారాబంగా పెంచాను. పల్లెటూరులో కష్టం చేయలేదని మనసు చంపుకొని ఈ సిటీలో సంబంధం చేశాను. ఇక్కడ తోడు నీడ లేదు. నిన్ను కడుపులో మోస్తున్నప్పుడు ఎంత భయపడిందో. మరి నన్ను అమ్మా నాన్న దగ్గర ఎందుకు ఉంచావు? నీ దగ్గరే ఉంచొచ్చు కదా. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలి కదా, అందుకని. అమ్మా, దీని మాటలు నమ్మకే. నువ్వు వచ్చావుగా వగలిపోతోంది. అసలు నిన్ను తలుచుకుని కూడా తలుచుకోదు. అమ్మమ్మ నువ్వే చెప్పవే, ఎన్ని పుస్తకాలు చదవాలి? హోంవర్క్లు, ట్యూషన్లు, అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. అవునమ్మా చిట్టి తల్లి, మేం చదివేటప్పుడు ఇలా లేదు. పలకా బలపమేగా. అసలు పిల్లలకేమిటే బండెడు పుస్తకాలు, ఆ బరువు మోయగలరా? ఈ చదువు కనిపెట్టిన వాడు ఎవడో కనబడితే వాడి తాట తీస్తాను. అమ్మా అలా అనకే. ఇహ రేపటి నుంచి స్కూల్కు వెళ్ళనంటుంది. డాడీ ఎప్పుడొచ్చారు? ఇంతకు ముందే. భోజనం అది అయిందా? ఎక్కడా, వచ్చిన దగ్గర నుంచి మనవరాలతో కబుర్లే కబుర్లు. కూర్చోండి. డాడీ నేను మా అమ్మతో ఊరెళ్ళనా? నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోతుందిరా. ఒక్కసారికి వెళ్ళే డాడీ. పోనీ మేము నీతో రావచ్చా? రండి. ఓకే. మా అమ్మ, మేము మీ ఊరొచ్చేస్తాం. తప్పకుండా రండమ్మా. రోహిణి, పొలం సరిహద్దు గొడవ ఏమైంది? ఏమవుతుంది? దిక్కులేని దాన్ని ఒక్కదాన్నే ఉంటున్నానాయే. స్వార్థం, మూర్ఖత్వం. రోజు కాస్త సరిహద్దురాళ్లు జరుపుకుంటూ వస్తున్నారు. ఎందుకలా బుద్ధి లేకుండా? నా బొంద, ఏదో పెద్ద రోడ్డు వస్తుందట, ధరలు పెరిగిపోతాయట. అయితే వాడి స్థలంలో వాడుండాలి. ఇలాగా స్థలం ఆక్రమించడం ఏమిటి? గొడవెందుకని నీకెంత స్థలం కావాలో తీసుకోనాయనా అన్నాను. కాని ఒక్క మాట, ఆఖరికి మిగిలేది మనిషికి 6 అడుగుల నేలే అన్నాను. ఇహ వాడు గుడ్లు తేలేశాడు. మంచి మాట చెప్పారు. అమ్మా పళ్ళరసం తీసుకో. మమ్మీ ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? అమ్మా అమ్మా ఒకసారి రా. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? చెప్పమ్మా. డాడీ ఏమైందమ్మా? ఏమైంది? చెప్పమ్మా. ఏం జరిగిందమ్మా? చెప్పు. మా అమ్మగారు చెప్పమ్మా. మా అమ్మగారు ఏమైంది? నాతో చెప్పు. ఏం ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? కూర్చో, కూర్చోమ్మా, కూర్చో. ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వెందుకే ఏడుస్తావు? పుష్పవతి అయింది. అయ్యో, ఇంకా ఏడుస్తావంటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? బెల్లాన్ని కూర్చోబెట్టాలి కదా, నువ్వులో బెల్లం కలిపి పెట్టాలిగా. అల్లుడి గారు, మీరు ఇలా పక్కారండి. భయపడకమ్మా, అంతా మంచిగానే జరుగుతుంది. మా అమ్మ భయంగా ఉంది. మా అమ్మ భయపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా. ఆడపిల్లకి ఇదంతా సహజమే. భయపడకమ్మా. మా అమ్మ గదు. అయినా అత్తగారు, ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్లు ఈ సిటీలో చేయడం లేదండి. అవునమ్మా, నువ్వు అనవసరంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పావు. ఏముంది ఇందులో? మొదటిసారి మెన్షన్స్ కావటం అంతేగా. అంత తేలిగ్గా చెబుతావేంటమ్మా? పుష్పవతి అవడం అంటే స్త్రీయత్వం రావడం మామూలు విషయం. అంటే నీకు అలాగే చేశామా? ఎంత సంబరంగా జరిపించుకుంది. అర్థం చేసుకోమ్మా, ఇప్పుడు సిటీలో ఎవరన్నా చేస్తున్నారా? ఎవ్వరూ చేయటం లేదు. సిటీలో అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోతారా? ఆడపిల్ల ఆడపిల్లగానే ఉండాలి. సరేలే, మీ పిల్ల మీ ఇష్టం. మధ్యలో నేనెందుకు? నేను పోతానులేండి. ఆడదానిగా పుట్టినందుకు పూర్వం ఎన్ని సంబరాలు చేసేవారో ఇప్పుడు అవన్నీ పోయినాయి. మగరాయిలా తయారయ్యారు. అప్పుడే వెళ్తామంటారేమిటి అత్తగారు? 4 రోజులు ఉండి వెళ్ళండి. వద్దులేండి, అక్కడ కొంప ఎలా ఉందో ఏమిటో. వెళ్ళిపోతాను. వస్తానమ్మా, వస్తాను.
లేవండి. ఏమైంది? రోహిణి ఏడుస్తోందండి. ఎందుకు? ఏముంది, ప్రతి నెల ఇంతే. కడుపులో నెప్పెట, అల్లాడిపోతుంది, విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది. ఎలాగో ఏం చెయ్యాలో. అలా ఏడుస్తావేంటి? వెళ్ళి పాపం ఓదార్చొచ్చు కదా. వెళ్ళు వెళ్ళు, లే, పద, లే. ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, రేపు ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. కడుపు నొప్పిగా ఉంది. ఎగ్జామ్ రాయకపోతే ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా. మరి ఎగ్జామ్స్ పూర్తి పోయిందిరే, నీకంటే ఎక్కువ కాదు. పరీక్ష అని అనుకుంటే చాలమ్మా, చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎంత చికాకేస్తుందో, చచ్చిపోదాం అనిపిస్తుందమ్మా. నెల నెల ఇంతే, పైగా డేట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. చాలా ఓవర్గా అవుతోంది. చదువు, ఆరోగ్యం నాశనం అయిపోతోంది. అయ్యో, దేనికి ఏడవటం? ఇద్దరు ఏడుస్తారేమిటి? పెద్దవారు, మీరు ధైర్యం చెప్పాలి. తగ్గుతుందా? ఎందుకు తగ్గదు? ఇలా ఉంటే పెళ్ళవుతుందా? మా రోహిణి బాధ చూడలేకుండా ఉన్నాను. ఇలా ఉంటే పిల్లలు పుట్టరడుగా. మీ ఇంట్లో పెద్దవారెవరున్నారు? మా అమ్మ ఉంది. తీసుకురండి, చెప్తాను. పాపకి ఏమన్నా ప్రమాదమా? అయ్యో, ఏం లేదు. ఇదంతా చాలా సహజంగా ఇలాగే జరుగుతుంది. మరి నాకు ఇలా జరగలేదుగా మేడం. అలా కాకపోవడం అన్నది ఏ కొద్ది మందికో జరుగుతుంది. మెన్సెన్స్ అన్నది ప్రకృతి ధర్మం. ఎక్కువ తక్కువ అనేది హార్మోన్స్ యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. టీనేజీలో ఇలా జరగడం మామూలే. నా కూతురికి భయం ఎక్కువ. వాళ్ళ నాన్నలాగే ప్రతిదానికి భయపడుతుంది. మీ మనవరాలికి బ్లీడింగ్ ఎక్కువగా ఉందట. ఎక్కువ తక్కువ జబ్బు కానంత వరకు భయం ఎందుకు? శరీర తత్వం పట్టే కదూ. బ్లీడింగ్ ఎక్కువైతే దానిమ్మతో కషాయము, మరి చివుళ్ళు, తాటి బెల్లం, ఇట్లా ఏదో చిట్కా వైద్యం చేసేవాళ్ళం. మితిమీరితే అప్పుడు డాక్టర్ దగ్గర చూపించేవాళ్ళం. అంతే, దానికి భయం ఎందుకమ్మా? మెన్సెస్ కాకపోవడానికి ఇదేమన్నా మగపిల్లాడా? పాపకు మానసికంగా ధైర్యం కావాలి. ఎదిగే వయసులో భయాలు ఉండకూడదు. చక్కని ఆహార నియమాలు, వ్యాయామం, మానసికమైన ప్రశాంతత ఉంటే ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. గాలి మార్పుకి రోహిణిని విలేజ్కి తీసుకెళ్ళండి. నేను కొన్ని మందులిస్తాను. ఇప్పుడు బాగు చేసుకోకపోతే వయసు ముదిరాక ఎన్నో సమస్యలు వస్తాయి. నా కళ్ళతో నేను చూశానమ్మా. పల్లెల్లో జనం ఎంత కష్టమొచ్చినా భయపడరు. ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నా భయం ఎక్కువ. చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. పురుకులు పరుగులు పెడతారు. ఆడపిల్ల పుష్పవతి అయితే దానికి కంగారు పడతారు. మరి మేము ఎంత సంబరంగా చేసేవాళ్ళం. ఆడపిల్లను ఆడపిల్లగా పెంచుతున్నారా అసలు? ఒంటరిగా ఉంటున్నావు, భయం ఎట్లేదా నీకు? భయం ఎందుకే, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. మామ, నీకిక్కడ కష్టంగా ఉండదా? మనసును సంతోషంగా పెట్టుకుంటే ఎంత కష్టం వచ్చినా హాయిగానే ఉంటాం, ఆరోగ్యము బాగుంటుంది. మామా, ఆగవే. మామా, నేను పాలు పితుకుతానే. కొత్తగదే, అది పొడుస్తుందేమో. పర్వాలేదులే మామ్మా.
ఆగు రోహిణి, ఆగవే. అయ్యో, ఇదేమిటి పొలానికి అడ్డం పడింది? రోహిణి ఆగవే, ఆగు, పడతావే. మమ్మ కాదు, ఆగమ్మా, పడతావే. మా అమ్మ మరి ఏంటమ్మా? అది అదేగా. అదే. ఇప్పుడు నాకేం భయం లేదులే. ఆడపిల్లలకి ఇవన్నీ మామూలేగా. చూసారుగా, మన జీవితాలను చక్కదిద్దే వైద్య శాస్త్ర విజ్ఞానం జీవితాలకు అన్వయించుకుంటే, మనకు శ్రద్ధ ఉంటే బ్లీడింగ్ సమస్యల నుండి తేలిగ్గా అధిగమించవచ్చు. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్, నియర్ రాఘవ సినీ కాంప్లెక్స్, పొగతోట, నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 23270118. మంచి బిడ్డను కన్న తల్లి, మానవతకదే కల్పవల్లి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. అమ్మయే దేవుని ప్రతినిధి, అమ్మయే దేవుని ప్రతినిధి. ఓం మాతృదేవో భవ. గాంధీ, భగత్, అంబేద్కర్, ఠాగూర్, అల్లూరి, నేతాజీ, రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. ఎవరైనా అమ్మ తనయులే, ఎవరైనా అమ్మ తనయులే. ఓం మాతృదేవో భవ. ప్రతి ఒక్కరి తొలి గురువు, మెరిసిన మమతల తరువు. నడక నడత నేర్పే అమ్మ, ఆట పాట మాట అమ్మ. శిక్షణ రక్షణ